ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మీడియా మేనేజ్మెంట్ గురించి గతంలో పలుసార్లు ప్రస్తావించుకున్నాం. అవసరమైనటువంటి వాళ్ళకు అనుకూలంగా తమకి నచ్చనటువంటి వాళ్ళు లేదా తాము ఎవరికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తామే శత్రువులుగా భుజాన వేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మీడియాలో సీరియస్గా నడుస్తున్నటువంటి తంతు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్ననే మనం ప్రస్తావించుకున్నాం. మమతా బెనర్జీ సభ, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మన వైపు నుంచి ఒక చంద్రబాబు వెళ్ళారు. కానీ దాన్ని పొద్దు నుండి సాయంత్రం దాకా కవరేజ్ చేసినప్పుడు ఎవరెవరో చోటా మోటా నేతలతో సహా చేసినప్పుడు ఇవాళ దానికి కౌంటర్గా నిన్న అమిత్ షా సభ జరిగింది. మళ్ళీ ఇవాళ అమిత్ షా అక్కడికి వెళ్లాల్సి ఉంటే దానికి హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు. ఆ సభ పేపర్లో చిన్న ముక్క అయింది. ఇక్కడ లైవ్లకు సంబంధించి ఒకసారి అట్ట ఇచ్చి తీసేయడానికి అయింది. అంత కంటిన్యూగా నడిపినప్పుడు ఇక్కడ కూడా కంటిన్యూగా నడపాలి కదా, దానికి కౌంటరే కదా. ఒక ఆరోపణల్ని వాళ్ళందరూ చేసినప్పుడు దానికి సమాధానం అన్నది ఇవతలిచ్చినప్పుడు ఆరోపణలు మాత్రమే చూపెడతాం, సమాధానాలు చూపెట్టడం అంటే రైటేనా? అది ఆలోచించుకోవాలి. అదొక చర్చ నడుస్తుంది. కాకపోతే మనకు ఆ చర్చలు నడవనీయకుండా ద్రోహులో లేకపోతే దుర్మార్గులో ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటుంటాం. అది ఒక ఎత్తు. ఇక్కడ రెండవది కీలకమైనటువంటిది ఆ రోజున జరిగినటువంటి పరిణామాల తర్వాత వాటిని అస్సలు రిపోర్ట్ చేయకపోవడం. మమతా బెనర్జీ ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ఇప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు. రాహుల్ గాంధీ మమతని ప్రధాన అభ్యర్థిగా ఒప్పుకోవట్లేదు. తాజా కేజ్రీవాల్ మమతకి మద్దతు ఇస్తామన్నారు. తర్వాత కుమారస్వామి మమత ప్రధానమంత్రి కావడానికి అనర్హతలు ఉన్నాయన్నారు. ఇంకోవైపున తాజాగా అన్నా హజారే మమత ప్రధాన అభ్యర్థిగా పనికొస్తారన్నారు. వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు మమత ప్రధాన అభ్యర్థిగా పనికొస్తారంటున్నారు. ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఇది రాహుల్ గాంధీని కాకుండా ఊరికి కేవలం ఆ రోజున ఓ ఇద్దరు నేతలను పంపించుకున్నారు. రాహుల్ గాంధీ కూడా దాంట్లో ఇంటరాక్ట్ కాకుండా దూరంగా ఉన్నారు. ఇటు మొన్న కేసీఆర్తో కలిశారు, ఇవాళ చంద్రబాబుతో కలిశారు. అంతకుముందు మళ్ళీ కేసీఆర్తో కలిసింది అదే మమతా బెనర్జీ. అంటే కాంగ్రెస్ తరపున కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబుతోనూ మెయింటైన్ చేస్తున్నారు ఆవిడ. అట్లాగే మేము కాంగ్రెస్తో పోటీ చేయమని ప్రకటించారు. ఆ రోజున అక్కడికే వచ్చినటువంటి అఖిలేష్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఇంకో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అదే మొక్క చెప్పారు. మరి ఇదంతా గందరగోళమే కదా. ఇది ఇక్కడ ఎవరన్నా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఆ కూటమికి వెళ్ళిన వాళ్ళే ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఒకళ్ళు రాహుల్ గాంధీ ప్రధానం చేయాలనే వాళ్ళు, ఇంకోళ్ళు మమతా బెనర్జీని ప్రధానం చేయాలి. కాంగ్రెస్తో కలవనటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఇవేమీ మనం ఇక్కడ రిపోర్టింగ్ చేయట్లేదు. ఎక్కడో లోపల పేజీలో ముక్క రాసుకుంటాం. గందరగోళపు కూటమి అనే వార్తను పక్కన పెట్టేస్తాం. ఇంకో పక్కన అపోజిషన్ వాయిస్ని తొక్కవతల పడేస్తాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లేదా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం. ప్రజలు దీన్ని ఏ మేరకు అబ్జార్బ్ చేసుకుంటారనేది తేలాల్సి ఉంది.